గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ట్యాప్ స్వాప్ మైనింగ్ బాట్ని బైనాన్స్ తోటి ఏ విధంగా కనెక్ట్ చేసి 30 లక్షల టోకెన్స్ని బోనస్గా ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ట్యాప్ స్వాప్ యొక్క మైనింగ్ బాట్ ఏదైతే ఉందో టెలిగ్రామ్లో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాస్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో టాస్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బైనాన్స్ రిజిస్ట్రేషన్ అనేసి ఒక కాలం చూపిస్తుంది. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారంటే బైనాన్స్ అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోండి, దాని తర్వాత బైనాన్స్ యొక్క ఐడి మీద ఏదైతే ఉంటుందో యుఐడి యూజర్ ఐడి దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేయండి అని చెప్తారనమాట. సో ఎవరైతే అది చేస్తారో వాళ్ళకి $600 వర్త్ ఫ్రీ వోచర్ అనేది మీ బైనాన్స్ అకౌంట్కి వస్తుంది అనేసి ట్యాప్ స్వాప్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఇక్కడ చూద్దాం. సో ఆల్రెడీ ఈ కొత్త యూజర్సే కాదు, బైనాన్స్ ఐడి ఆల్రెడీ ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయవచ్చు అనమాట. కానీ నేను అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏ బైనాన్స్ ఐడిలో మీ దగ్గర టోకెన్స్ బ్యాలెన్స్ లేదో అటువంటి బైనాన్స్ ఐడిని మీరు ఇక్కడ యూజ్ చేయండి. సో ప్రస్తుతానికి బైనాన్స్ అప్లికేషన్ అయితే ప్లే స్టోర్లో అవైలబిలిటీ లేదు కాబట్టి కొత్త యూజర్స్ చేసుకోలేరు. కాకపోతే మీకు ఎక్కడన్నా ఏపీకే ఫైల్ దొరికితే దాన్నైనా యూజ్ చేయొచ్చు. కాకపోతే మీరు ఏపీకే ఫైల్ క్రియేట్ చేసుకొని దానికి ఎటువంటి ఫండ్స్ కూడా మీవి ట్రాన్స్ఫర్ చేయకండి. ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఫండ్స్ అన్నీ పోయినట్టే. సో ఆల్రెడీ ఎవరిదైతే బైనాన్స్ అకౌంట్ ఉందో వాళ్ళైతే ఇక్కడ స్టార్ట్ మిషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ చూపిస్తున్నాయి. వాటిలలో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో రిజిస్టర్ ఆన్ బైనాన్స్ అనేది, దాని పక్కన గో అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఇదంతా కంప్లీట్ చేసుకోవడానికి కేవలం 19 రోజుల టైం ఉంది. ఆ 19 రోజుల టైంలోనే మనం దీన్ని కంప్లీట్ చేయాలన్నమాట. సో అలా చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ బ్యాక్ కొడుతున్నాను. సో చెక్ అనే ఆప్షన్ వచ్చింది కదా, చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చెక్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే డన్ అని వచ్చింది చూడండి. సో దాని తర్వాత మనకేంటంటే కంప్లీట్ కేవైసీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ అడుగుతున్నారు. దాని మీద నేను గో అనే దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేశానండి. మళ్ళీ తిరిగి బైనాన్స్ వెబ్సైట్కి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ నేను తిరిగి బ్యాక్ కొట్టాను. తర్వాత చెక్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేశాను అనమాట. అక్కడ యాక్టివిటీ నాట్ కన్ఫర్మ్డ్, ఆర్ యూ సర్టైన్ టు కంప్లీటెడ్ దిస్ టాస్క్ అని అలా వస్తుంది, కానీ దాని గురించి వరి అవ్వని అవసరం లేదు. ఇక్కడ టైం అనేది అయిపోయిన తర్వాత చెక్ అని పడుతుంది, దాని మీద క్లిక్ చేయడమే. సో ఇక్కడ చెక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నానండి. సో అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఎంటర్ యువర్ బైనాన్స్ ఐడి అనేసి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నేను ఎంట్రీ చేస్తాను. సో ఎంట్రీ చేస్తే ఇక్కడ చేసి దాని కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తానండి. సో ఇప్పుడు నేను నా బైనాన్స్ యొక్క యుఐడి యూజర్ ఐడి ఏదైతే ఉందో దాన్ని చెక్ చేయడానికి ఫస్ట్ బైనాన్స్ అప్లికేషన్ అనే దాన్ని ఓపెన్ చేస్తున్నానండి. సో బైనాన్స్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో మోల్లో పైన బైనాన్స్ సింబల్ ఉంటుంది, దాని మీద టచ్ చేయండి. సో దాని మీద మీరు టచ్ చేస్తే అక్కడ మీ ప్రొఫైల్ వస్తుందండి. ఇక్కడ చూడండి మీకు ఎనానిమస్ యూజర్ అనేసి ఇక్కడ ఒక ఐడి ఉంది, పైన చూడండి ఐడి అనేసి ఒక నంబర్ అనేది ఉంది. సో ఈ నంబర్ని తీసుకెళ్ళేసి మీరు అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో ఈ నంబర్ని మీరు అక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ చేస్తే మీ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత మళ్ళీ నేను అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నా యూజర్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఈ కింద చూడండి ఫినిష్ మిషన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట.
సో ఇంతేనండి. మన ఈ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 30 లక్షల టోకెన్స్ని మీరు క్లెయిమ్ చేసుకోండి అనేటటువంటి ఒక డైలాగ్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను క్లిక్ చేసేసాను. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. మిషన్ ఈజ్ కంప్లీటెడ్ అని పడింది. దాని తర్వాత 30 లక్షల టోకెన్స్ అనేవి మనకు యాడ్ అయి ఉంటాయండి. సో ఇంతేనండి టోటల్ ప్రాసెస్. మన TapSwap అప్లికేషన్ని బైనాన్స్ ఐడి ఏదైతే ఉందో దాంతో కనెక్ట్ చేసుకునేది కాదు, జస్ట్ వెరిఫై చేసుకొని 30 లక్షల టోకెన్స్ని ఎర్న్ చేసుకునే విధానం ఇంతే. సో ఇక్కడ కూడా మళ్ళీ ఇంకోసారి మీరు కావాలంటే తిరిగి చెక్ చేసుకోవచ్చు. ఈ 30 లక్షల టోకెన్స్ కూడా మనకు యాడ్ అయ్యాయి అన్నమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.